సో గైస్ ఇలా ఎగ్ బీట్ చేయడం చూసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనుకుని వీడియో మాత్రం స్కిప్ చేసేయద్దు, లాస్ట్ వరకు చూసేయండి. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే అస్సలు కాదు, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న రెసిపీయే. మేమైతే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ట్రై చేసాము, ఆఫ్ స్క్రీన్ 2-3 సార్లు ట్రై చేసాం కానీ ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఫస్ట్ అయితే ఎగ్స్ బాగా ఒక బౌల్లోకి తీసేసుకుని బీట్ చేసేసుకోవాలి. బీటర్ ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది, బీటర్ లేకపోతే విస్కర్తో కూడా మీరు 7 to 8 మినిట్స్ బాగా ఎగ్స్ నురుగొచ్చేంత వరకు, ఏరేషన్ ఫామ్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంతా ప్యాన్ పైన వేసేసుకుని పైనుంచి కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా లో ఫ్లేమ్లో కాగిన తర్వాత బాగా బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేస్తే చాలా టేస్టీగా ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లఫీగా ఉంది, మేము జస్ట్ అలా తిరిగేసిన తర్వాత ఫ్లఫీనెస్ అంతా మాయమైపోయింది, ఏంటో తెలీదు. ఫ్లఫీగా లేకపోయినా ఇంతసేపు బీట్ చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సాఫ్ట్గా ఆమ్లెట్ భలే వచ్చింది. బాయ్ బాయ్.